పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇప్పుడు అతను చేస్తున్న కార్యక్రమాలు చూసి కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉండలేదు. కారణం ఏంటి? ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ ఎదురుగా కూర్చోవాలి. అలాగే మన స్పీకర్ రఘురామకృష్ణ గారి దగ్గర అధ్యక్ష అన్నారు కదా. అంటే వాళ్ళు మైక్ ఇస్తామన్నారు కదా, మరి మీకు ఎంత టైం ఇవ్వాలో 5 నిమిషాలు 10 నిమిషాలు అందరికి ఇచ్చినట్టే సమానంగా ఇస్తామని కూడా ఆ కండిషన్స్ కూడా చెప్పారు. మీకు అర్హత లేకపోయినా కూడా అపోజిషన్ ఇస్తామని భిక్ష పెడతామని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఎందుకు అంత సంకోచం? వచ్చి క్వశ్చన్ చేయొచ్చు కదా జనాల తరపున. ఆయనకి పోరాటం చేసే శక్తి లేదండి. అనుకోకుండా అడ్డదారిలో వచ్చిన పదవి, సీఎం పదవి అతను జగన్ గారికి. అతను పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు లేవు. అందరూ అనుకుంటారు అది పులివెందుల పులి అని చెప్తుంటారు. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నీకు ఎన్ని ఇచ్చారు? 40% ఓటింగ్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా పోవాలి? అంటే నీకు పూర్తిగా సీఎం పదవి ఇస్తేనే పోరాటం చేస్తావా? అంటే అపోజిషన్లో ఉన్నా లేకపోయినా నీకు మైక్ అంటూ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు నీకు అన్యాయంగా మైక్ కట్ చేసినా, లేకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది చేసినా, నిన్ను గేలి చేసినా, నిన్ను ఎటకారం చేసినా మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. రేపు పొద్దున ఊరుకుంటామా మాట్లాడేటప్పుడు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక 6 ఉన్నాయి. దాని మీద మాట్లాడు, పోరాటం చేయి, వచ్చేలా చేయి. చాలామంది రావట్లేదు అంటున్నారు కదా. మరి ఏమి లేకుండా దొంగలోకి వచ్చి దొంగ పిల్లలాగా వెళ్ళిపోతే నేనేమనుకోవాలా? పులివెందులు పులి అనుకోవాలా? పులివెందులు పిల్లి అనుకోవాలా? అంతకుముందు పాదయాత్రలు చేసి జనాల్లోకి వెళ్ళిన జగన్ ఈరోజు ఎందుకు అంటే బహుశా ఎండకు కందిపోతామని వెళ్ళట్లేదా, లేకపోతే జనాల మీద ప్రేమ తగ్గిందా? లేదండి, ఆయన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు చనిపోయినట్టు సింపతి అవన్నీ గెయిన్ చేసుకుంటూ తక్కువ ఒకేసారి 151 సీట్లు వచ్చేసరికి అతను దేవుళ్ళ మారిపోయాడు. అప్పుడే గుడి కట్టేశారు వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా. గుడి కట్టేసి ఆ గుడిలో ఆయన పెట్టి భజన చేయడం మొదలుపెట్టి ఆ గుడి దగ్గరికి వెళ్ళడం, ఒక చిన్న బటన్ నొక్కించుకోవడం, ఇలా పరిపాలన చేశాడు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏం చేశారు? ఒకవేళ సంక్షేమ పథకం వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా సలహాలు కూడా అలాగే చెప్పుంటారు. ఏమని? సంక్షేమం ఇచ్చినట్లయితే మన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండిపోతావు నువ్వు అని చెప్పుంటారు. సంక్షేమం కాదురా బాబు, అభివృద్ధి కూడా కావాలి. అందుకే నువ్వు కూర్చో, నీకు చేత కాదు, నీకు చేతగాని సన్నాసువు నువ్వు, కాబట్టి నువ్వు పనికిరావు అని చెప్పి 11 సీట్కి దించేశారు. సో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ జరిగేటప్పటికైనా ఏమైనా సబ్జెక్ట్తో వస్తాడంటారా, లేదంటే అప్పుడు కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం? ఇతను కరెక్ట్గా రాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ అసెంబ్లీకి రెండో అసెంబ్లీ కల్లా కనుమరుగైపోతాడు. కారణం అంటే ప్రజలు చూస్తూ ఉంటారు మన గురించి ఏం పోరాటం చేస్తున్నారు. అవతల వాళ్ళ హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చే బాధ్యత వాళ్ళది. ఆ డిలే అవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. వాళ్ళు కానీ డిలే చేశారా, జగన్మోహన్ రెడ్డే కారణం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్యూచర్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.